హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒంగోలు స్పెషల్ నెయ్యి కారం దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా ఈ ఒంగోలు స్పెషల్ నెయ్యి కారం దోశని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. సోనా మసూర్ బియ్యాన్ని మాత్రం ఎప్పుడూ కూడా దోశలకు వేసుకోవద్దు. సోనా మసూర్ బియ్యం వేసుకున్నారంటే మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకని కొద్దిగా లావుగా ఉండే దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. ఇలా 1.5 కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ మెజరింగ్ కప్స్ కనుక లేకపోతే వీటిని అన్నిటిని కొలుచుకోవడానికి ఒకటే గిన్నెను కానీ లేదంటే గ్లాసుని కానీ సెట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా 1/2 కప్పు మినపగుళ్ళని కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసాను. కావాలంటే చిన్న చిన్న సగ్గు బియ్యం ఉంటాయి కదా, వాటినైనా సరే వేసుకోవచ్చు, వేటినైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను వేసుకోండి. ఈ కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 1.5 కప్పుల బియ్యం, 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు సగ్గు బియ్యం అండ్ 1 టీ స్పూన్ మెంతులు. వీటన్నిటిని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 3 నుంచి 4 గంటల సేపు నానపెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ టైం నానపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కనీసం ఒక 3 గంటల సేపు నానితే సరిపోతాయి. సో నేను కూడా ఇక్కడ ఒక 3 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం, మినపప్పు అండ్ సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి ఈ నానపెట్టుకున్న బియ్యం అండ్ పప్పుల్ని నీళ్ళు లేకుండా వేసేసుకోండి. వేసుకొని ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, అలాగని మరీ ఎక్కువ బరకగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు. మనం చేత్తో పట్టుకొని ఇలా అన్నామంటే మనకి జస్ట్ కొద్దిగా రవ్వలాగా తగిలితే సరిపోతుంది అనమాట. అలా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ అనేది పై లేయర్ క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను, చూసారా? గ్రైండ్ చేసిన తర్వాత ఇలా చేత్తో పట్టుకొని చెక్ చేసుకోండి. లైట్గా బరకగా రవ్వగా తగిలితే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పుల్ని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటెతో ఈ పిండిని చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ పిండిని ఒక 8 నుంచి 10 గంటల సేపు పులై పెట్టుకోవాలి. లేదు అంటే మీరు ముందు రోజు ఈవినింగ్ టైంలో గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోండి. మీరు పిండిని ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, పిండిలో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి అనమాట. అప్పుడు మనకి దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని నెమ్మదిగా నిదానంగా ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోండి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ ఒంగోలు నెయ్యి కారం దోశకి. ఈ ఒంగోలు నెయ్యి కారం దోశ తినేటప్పుడు కొద్దిగా లైట్గా పుల్లగా అనిపిస్తుంది అనమాట. సో దానికోసం ఇలా 1 టేబుల్ స్పూన్ పెరుగును వేస్తారు. అండ్ అలానే దోశ పై లేయరు మంచి కలర్లో రావడం కోసం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పంచదారను కూడా వేసుకోండి. సో ఇలా రుచికి సరిపడా ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ పంచదారను వేసుకొని ఈ పిండిని చక్కగా కలిపేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశలో స్పెషల్గా మనకి ఒంగోలు
ఒంగోలులో వేసే నెయ్యి కారం దోశలో జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి ముక్కలు వేస్తారనమాట. వాటిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవే మనకి ఒంగోలు నెయ్యి కారం దోశలో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇలా ఫ్రై చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి. సో మనకి దోశ పైన వేసుకోవడానికి ఎండు కొబ్బరి అండ్ జీడిపప్పు కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వెంటనే దోశలు వేసేసుకుందాం. దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడైన పెనం మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక గరిటెడు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగానే వేసుకోవాలి. అండ్ అలానే ఈ దోశ పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఉండదన్నమాట. కొద్దిగా షేప్ లేకుండా వేసుకోవాలి. ఇలా దోశని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. దీనిపై నుంచి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఇలా ఒక మూతను పెట్టుకొని ఈ దోశని పైన పచ్చిదనం పోయే వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన ఇలా పచ్చిదనం పోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ వరకు ధనియాల కారాన్ని వేసుకోవాలి. ఈ దోశలోకి ఈ ధనియాల కారం కూడా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ ధనియాల కారం రెసిపీ కనుక మీకు కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ధనియాల కారాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అండ్ జీడిపప్పు ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ దోశని ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవడమే. దోశ కలర్ చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అండ్ దోశ లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది అండ్ పై లేయర్ మాత్రం క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశని నేను మొన్న ఉడిపి హోటల్ స్టైల్ చట్నీని ప్రిపేర్ చేసి చూపించాను చూసారా, ఆ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే తప్పకుండా ఒక్కసారైనా రుచి చూడాల్సిందే, అంత టేస్టీగా ఉన్నాయి. ట్రై చేస్తారు కదా మీరు కూడా, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.